ఏ ఎందుకు పెట్టావు? అమ్మా సమయానికి వచ్చారమ్మా. చూడండమ్మా, ఏదో ఆస్తులు అడిగినట్టు పెట్టను పోండ్రా అంటుందమ్మా. నేను అదే అడుగుతున్నాన్రా. ఏం చిట్టమ్మా, ఈ పులిరాజు కోటిగాడు నాకు బాగా కావలసిన వాళ్ళు. మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా తరపున ఎవరొచ్చినా నువ్వు ఫ్రీగా టిఫిన్ పెట్టాలి. మర్చిపోయావా? అవును కాంతమత, నీ బంధువులు వచ్చినా ఎడతాను, నీ స్నేహితులు వచ్చినా ఎడతాను, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎట్టమన్నా ఫ్రీగా ఎడతాను. కానీ ఈ ఇద్దరు అడ్డగడదలకు మాత్రం నేను ఎట్టను. బా 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 బా. విన్నారుగా? ఇంకోసారి నా బండి ముందుకు వచ్చారనుకో మా అమ్మ గుద్ది గుద్ది సంపేతుందంట. మీకే మాత్రం ప్రాణాల మీద ఆసున్నా మళ్ళీ నా బండి దగ్గరికి రాకండి. పోతాం. మాకేమన్నా కాంతమ్మ గారు లాగా సిగ్గు శరం లేదనుకున్నారా ఏంది? ఏంటంటారు కాంతమ్మ గారు? నువ్వు టిఫిన్ అడగడమేంటి, అది పెట్టను పో అనడమేంటి, నువ్వు నన్ను తిట్టడమేంట్రా దరిద్రుడా? అంటే మీరు నిర్మోహమాటంగా ఉంటారు కదమ్మా, అందుకే అలాగన్నాను. ఓహో అలాగా, మరి చెప్పొచ్చు కదరా. అమ్మా, నువ్వు నిర్మోహమాటంగా ఉంటావు అనబోయి సిగ్గు శరం లేదు అన్నాడంట. అంతే, నేను కూడా అంతే కదమ్మా, నీకులాగే సేమ్ సిగ్గు శరం లేకుండా ఉంటాను కదా. ఛీ, నువ్వు నోర్ము ఇవే తిక్కమొహందానా. అంటే నా బంధువులకి చుట్టాలకి తప్ప వేరే ఎవరికి టిఫిన్ ఫ్రీగా పెట్టను అంటావు? అవును కాంతమత, అయితే మా బంధువులు వస్తే పెడతావు కదా. ఖచ్చితంగా ఎడతాను. మాట తప్పితే నా పేరు చెట్టమే కాదు. అయితే అదిగో నా బంధువులు వచ్చేశారు, చూడరా. నమస్కారం అమ్మా. ఒరే ఒరే, నువ్వు నమస్కారం పెడుతున్నావా ముష్టి అడుగుతున్నావా? మా ముష్టి నమస్కారం అలాగనే ఉంటుందమ్మా. ఏడ్చారు దరిద్రులారా. ఇప్పుడు మీరు ముష్టోళ్ళు కాదురా, కొంచెం గౌరవంగా ఉండండి. అలాగే తల్లే, అలాగే అమ్మా. అయ్యో, మీతో చచ్చిపోయేలా ఉన్నాన్రా. కాంతమత, ఇలా అందరూ నీ బంధువులైనా? అవును తల్లే, మీ కాంతమ్మత్త నేను ఒకే గుడి దగ్గర ముష్టెత్తుకున్నాం తెల్లా. ముష్ట? రే, ఏమన్నావురా? నేను నువ్వు ఒకే గుడి దగ్గర ముష్టెత్తుకునే వాళ్ళమా? నువ్వు సరిగ్గా వినలేదక్క. సొంత అక్క తమ్ముళ్ళు అని మేము అంటున్నాం. మేము విన్నావుగా చిట్టి, వీళ్ళంతా నా బంధువులే. ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రీగా టిఫిన్ పెట్టాలి, అది కూడా ఎంతంటే అంత. పెద్దమ్మా ఓ దోసె. బా భగవంతుడా, కుక్కతోక వంకర తీయడం, ఈ ఎదవల్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదంటారని వీళ్ళని చూసాకే అర్థమైంది. అయ్యో నీలాంబరి, చూస్తావేంటే, ఏదో ఒకటి చెయ్యి. రే, ఈ దోశలో మీకే కాదు నాకు కూడా వాటా ఉంది. ఒరే ముష్టిరాజా, ఏంటమ్మా? ఆ దోశ అవతల పడేసి వచ్చేసేయ్. అమ్మా, అన్నం తిని 3 రోజులు అవుతుందమ్మా, కనీసం దోశ అన్నట్టని. కాంతమత, వీళ్ళందరూ నిజంగా నీ బంధువులేనా, లేదంటే గుడి ముందు ఆడుకునే ముష్టాలయ్యలు? ఏంటి, నన్నే అవమానిస్తున్నావా? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? నువ్వు చెప్పకుండా ఆవిడకెలా తెలుస్తుందిరా? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో గట్టిగా చెప్పు.
అట్టనే కాంతమ్మక్క చూడు చిట్టమ్మ, కాకినాడలో మొత్తం 20 గుళ్ళు ఉన్నాయి. అందులో 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయి, 10 సాయిబాబు గుళ్ళు, 3 శివాలయాలు, 2 రామాలయాలు, 1 నవగ్రహ దేవాలయం. సాయిబాబా గుళ్ళు మొత్తం నేను చూసుకుంటాను, అమ్మవారి గుళ్ళు మొత్తం ఇది చూసుకునిద్ది, మిగతా అన్ని మా వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు గుళ్ళలో పంచేస్తారా? ఛీ, పని చేయాల్సిన కర్మ మాకేంటి? కుడి చేత్తో కంచు బచ్చు పెట్టి, ఎడం చేత్తో ఎర్ర కర్ర పెట్టి, అమ్మ తల్లా ధర్మం చెయ్యయ్యా, ఒక్క అరిపోయార్చానంటే రోజుకి 100 1000 బొచ్చులో పడతాయి తెలుసా? అంటే నువ్వు గుడి ముందు ముష్టెత్తుతావా? ఒరే దరిద్రుడా, నీ బ్యాక్గ్రౌండ్ చెప్పరా అంటే ఏదో గొప్పగా చెప్తావనుకుంటే నీ ముష్టి బ్యాక్గ్రౌండ్ చెప్తావేంట్రా? ఏ ముష్టెత్తడం మాత్రం వృత్తి కాదా? అది మాత్రం కష్టం కాదా? చాలా అత్తావా? అంటే రోడ్డున పోయే ముష్టోళ్ళందరినీ అటుకొచ్చి మా బంధువులని చెప్పి నా దగ్గర ఫ్రీగా టిఫిన్ తినిపిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? వాళ్ళని చూస్తుంటే ముష్టి వాళ్ళలా కనిపిస్తున్నారా? ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్తున్నారు. ఏరా ముష్టిరాజు? అవునాక చిట్టమ్మ, త్వరగా పెట్టమ్మా, అసలు ఇవాళ సోమవారం శివాలయానికి ఎలా అవుతుంది? శివాలయానికా? అదే రోజు 11 బెదర్చలని స్వామికి మొక్కుకున్నా, తొందరగా టిఫిన్ పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతాను. బా 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 బా. ఏమంటుంది మీ అమ్మ? ఆ? ఇంకేటంటుంది? ఎవరైనా ప్రదక్షిణలు చేశాక తింటారో, ఈయనేటి తిన్నాక ప్రదక్షిణలు చేస్తానంటున్నాడు అంటుంది. ఓ అదా, ఆ, వాడు అలాగే మొక్కుకుంటాడులే. నువ్వు వాళ్ళకి టిఫిన్ పెడితే తినేసి వెళ్ళిపోతారు. నాకు అనుమానంగానే ఉంది కాంతమత్త. నన్నేదో ముంచడానికే ఈ ఏదో ప్లానింగ్ చేస్తుంటావు. సర్లే, మాటిచ్చాక తప్పదుగా, అలాగే ఎడతాంలే. అందరూ వచ్చి ఇలా కూర్చోండి. కాంతమ్మక అడ్డం లే. ఏ, ఈ చోటు నాది. ఏ, లే, ఏ, నాది. ఏ, నాది. రేయ్, రేయ్, ఆగండ్రా. చోటు నాదే. రేయ్, కొట్టుకోకండ్రా. రేయ్, ఆగండ్రా. ఏ, లే. ఆపండ్రా. ఎవరా లాగుతున్నారా? ఏ, ఆగు. ఆపండ్రా. రేయ్, ఆపండి. గుడిమెట్లు అనుకుంటున్నారా? ఈ చోటు నాదంటే నాదని కొట్టుకుంటూ రచ్చ చేస్తున్నారు వెదవల్లారా. ఏటన్నావు కాంతమత్త? ఆ, ఆ, అదేనమ్మా, ముష్టి వాళ్ళు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు కదా, అందుకే అలా చెప్పాను. రేయ్, తిన్నగా కూర్చొని చావండ్రా. అక్కడ కూర్చుంటా పెట్టమ్మా. పెట్టు. రామా, ఒరే వీరనారాయణ, మనం కోకిలమ్మ కుటుంబరావులకిచ్చిన 48 గంటల గడువు తీరిపోయినట్టుందిరా. అవునమ్మా, నా అనుమానమే నిజమైతే ఆ కుటుంబరావు కోకిలమ్మలో మనమిచ్చిన కంకణాన్ని ఆల్రెడీ చిట్టమ్మ చేతికి కట్టుంటారు. వాళ్ళ కంకణం గనక కట్టారంటే చిట్టమ్మని మన కారులో ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళ కంట పడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాంరా. అలాగే అమ్మా, ఒకవేళ చిట్టమ్మ చేతికి ఆ కంకణం కట్టకపోతే ఏం చేస్తావురా? అంతా మన దురదృష్టం అనుకుని మళ్ళీ మన వారసురాల్ని వెతుక్కునే పనిలో పడదాంరా. సరేనమ్మా, మన చిట్టమ్మే మన వారసురాలవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుందాం. అంతకు మించి మన చేతుల్లో ఏముందిరా? బే
దోశ కావాలి అమ్మ దోశ కావాలి ఆగండి. ఆ దోశ పిండి అయిపోయింది. హలో వాట్ ఆర్ యు టాకింగ్? హలో 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 అది వాటు నాన్ సైన్స్ కాదు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? వాడు అదే అన్నాడ్రా. అయినా పిండైపోవడం ఏంటి? ఏడ్ చేయమంటావు కాంతమత్త? మనుషులు సొత్తనేమో కాసంతే ఉన్నారు, తిండి సొత్తనేమో బకాసురులాగా మొత్తం వేసేసారు. నా దగ్గరున్న పిండి మొత్తం అయిపోయింది. ఇలా అయితే ఇక నేను వ్యాపారం ఎలా చేసుకోవాలి? వచ్చిన కస్టమర్లకి మనమేం సమాధానం చెప్పాలి? అమ్మా అయినా బంధువులంటే ఒకలో ఇద్దరు రావాలి గాని ఇలా తండోపతండాలుగా వస్తే ఎలా? అయినా ఇంతమంది వస్తే టిఫిన్ పెడతానని నువ్వెలా మాటిచ్చావు చిట్టమ్మా? నాన్న రవిచంద్ర, మీ ఆవిడ చెప్పిన మాట నువ్వు మర్చిపోయావేమో కాని నాకు మీ ఆవిడకి ఇంకా గుర్తుంది నాన్న. నా బంధువులు 100 మంది వచ్చినా లేదనకుండా కాదనకుండా టిఫిన్ పెడతానన్నదే మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం. కాదని చిట్టమ్మని చెప్పమను. అవును బావా, ఎంతమంది వచ్చినా కాదనకుండా ఎడతానని మాటిచ్చానుగా. కానీ ఇక్కడ సోతేనేమో ఇడ్లీ పిండి అయిపోయింది, దోశ పిండి అయిపోయింది, ఆఖరికి పూరి పిండి కూడా అయిపోయింది. వాళ్ళు కట్టడానికి నా దగ్గర ఖాళీ పాత్రలు తప్ప ఇంకేమీ లేవు. చిట్టమ్మా చూడబోతే ఇదంతా మా అమ్మే కావాలని ప్లాన్ చేసినట్టుంది. వీళ్ళంతా నిజంగానే మా అమ్మ బంధువులా? నాకు అదే అనుమానంగా ఉంది బావా. సర్లే వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తా. హలో నా ప్రియమాతి ప్రియమైన బంధువులారా, ఈరోజు వ్యాపారం కోసం చేసిన పిండి మొత్తం అయిపోయింది. కావున ఈ పూటకి మీరు రెస్ట్ ఇస్తే ఫ్రెష్గా మళ్ళీ రేపు పొద్దున మీకు కావాల్సిన పిండంతా మేము రెడీ చేస్తాం. ఓకే, మాకు టైం అయిపోతుంది. ఎక్కడికి? ఇంకెక్కడికి? గురికే. భగవంతుడా, పరువు తీసేస్తున్నాడే. ఒరే ముష్టిరాజు, ఆ ప్రదక్షిణకి టైం అయినట్టుంది, వెళ్ళిరా. ఇంకేంట్రా చూస్తున్నారు? పదండి. ఆ, ఆ. బాబా కడిగే, అంతకు మించి మనం చేసేదే ఉంది. కందమాక, మన యాక్టింగ్ ఎలా ఉంది? ఎరగ తీసాం కదా. నోటితో చెప్పడం ఎందుకు లేరా, చేత్తో చెప్పనా? నువ్వు ఎలా చెప్పినా నా సంతోషం అక్కాయ్. కొడతారేంటి అక్క? ఇంకొకసారి ఆ ముష్టి నోటితో అక్క అని పిలిచావంటే నాలుక కోసి చేతిలో పెడతాను. క్షమించినమ్మా, సిగరెట్లు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అక్క వచ్చేసిందమ్మా. అయినా నోరు తెరిస్తే ముష్టి వాగుడు తప్ప ఒక్క మంచి మాట రాదా? ఎందుకు రాదమ్మా? ఇప్పుడే చెప్పేస్తాను. చూడండి, మంచి మాట, మంచి మాట, మంచి మాట, మంచి మాట, మంచి మాట. చూసారమ్మా, ఇన్ని మంచి మాటలు చెప్పాను. అబ్బా! మళ్ళీ కొట్టారేంటమ్మా? నా దగ్గర వెధవేషాలు వేశావంటే బొచ్చెతోటే కొట్టి చంపేస్తాను. తప్పైపోయిందమ్మా. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళందరికీ డబ్బులు పనిచేసి ఆ తర్వాత నేను గుడికి వెళ్ళిపోతానమ్మా. కాస్తాగు. ఆ చిట్టెమ్మ అద్దె డబ్బులు తెచ్చిస్తుంది, అందులో నుంచి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. ఇంతకీ అమ్మాయి మీ కూతురా? అవును. ఏ ఎందుకు? మీరు గాని మాతో పాటు గుడికి వస్తే మీకు మంచి పీచుండనిద్దమ్మా. మీకు నిజమా? అంటే గుడి దగ్గరకు వస్తే వెంటనే నాకు పిల్లలు పుడతారా? వసే తెక్కదానా, గుడి దగ్గరికి వెళ్తే పిల్లలు ఎలా పుడతారే? ఎందుకు పుట్టా సార్? 5 ఏళ్ల నుంచి నేను గుడి దగ్గర ఉంటున్నాను, నాకు 2 పిల్లలు పుట్టారు. అలాంటిది మీకు పుట్టరా? నోరు ముయిరా ఎదవా. ఒసే నీలు, ఈ మందంతా వెళ్లేదాకా నోరు తెరిస్తే చంపేస్తాను. సారీ అమ్మా. వెళ్ళండి.
ఏంటి ఏనాన్న బాబు వస్తున్నారా? భగవంతుడా, ఇందాకే కదే సిట్టమ్మ చేతి కంకణం కట్టినావు, అది ఉందో లేదు చూడు. హో. అయ్ బాబోయ్, ఇప్పుడు గనక ఎర్నారాయణ బాబు సిట్టమ్మ చేతుకున్న కంకణాన్ని చూసినాడంటే సిట్టమ్మ వాళ్ళ వారసరాలని తెలిసిపోద్దే. వేనాడు బాబాయ్ నాన్నమ్మ వచ్చారా? ఏ శాతమే ఈ దగ్గరలో తాళ్ళేమన్నా ఉన్నాయేమో చూడు. రండి బాబాయ్ రండి. వేనాడు బాబాయ్ వచ్చారా? ఫ్రిడ్జ్ లో నీ నెట్న పిండి ఉండాలా? ఎలా అట్టుకోతావా? టిఫిన్ వేసడదాం. పో ఎల్లు. ఏటమ్మా ఎంత సేటుగా తాళకడుతున్నావేటి? అమ్మా అయ్యే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర తెప్పించినావమ్మా. ఎప్పుడో కట్టాల్సింది మర్చిపోయినావమ్మా, అందుకే ఇప్పుడు కడతాంది. బ్యాగి కట్టే ఇవే. రండి బాబాయ్ రండి. కూర్చోండి కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఆ, ఆ చేతికేంటి చిట్టమ్మా? ఓ ఇవా, మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన సింహాచలం నుంచి తాళ్ళు పంపించారు బాబాయ్. అయ్య మా అమ్మ కట్టింది. ఎప్పుడు కట్టిందమ్మా? ఇంతకు ముందే కట్టింది నాన్నమ్మా. నాకేదో అనుమానంగా ఉందమ్మా, ఒకసారి ఆ తాళ్ళు చెక్ చేద్దాం. చిట్టమ్మా, నువ్వేమీ అనుకోకపోతే ఒకసారి ఆ తాళ్ళు చూపిస్తావా? అలాగే నాన్నమ్మా, చూడు. తాడు చూడటం ఏటమ్మా, అవి అందరూ కట్టుకునే తాళ్ళేనమ్మా. అదే అందరూ కట్టుకునే తాళ్ళు లేదా కొందరు ప్రత్యేకంగా కట్టుకునే తాళ్ళు చూస్తే తప్పే ఉంది కుటుంబరావు. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. చూసుకోండి అమ్మా, జాగ్రత్తగా చూడమ్మా. జాగ్రత్తగా వెతకమ్మా. ఎంత వెతికినా మనమిచ్చిన రక్ష కనిపించడం లేదురా. అయితే ఖచ్చితంగా దొరుకుతారు. బాగున్నాయమ్మా.
చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ నానమ్మ. ఏంటిది? గుళ్ళో చెట్టుకు కట్టడం చూశాను, చేతికి కట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను. బాబా, అమ్మ అలా సెంటిమెంట్ని తప్పెట్టకూడదు. నేనేం తప్పు పట్టలేదు చిట్టమ్మా, ఊరికే అంటున్నాను. కోకిలమ్మా, మొన్న నీకు కంకణం ఇచ్చాను కదా, అదే మా వారసురాలు దొరికితే చేతికి కట్టమని. ఆ కంకణం ఉందా? అయ్ బాబోయ్, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఇదేంటి, వీరనారాయణ బాబాయ్ వాళ్ళు వాళ్ళ వారసుల చేతికి కట్టమని కంకణం ఇచ్చారా? మరి అమ్మ నా చేతికి కట్టిన కంకణం ఎక్కడిదే? మాట్లాడవేంటి కోకిలమ్మా? మా వారసురాలు దొరికిందా లేదా?